ఏపీ వ్యాప్తంగా నేడు తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు అకౌంట్‌లో పడనున్నాయి. 67.27 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యాహ్నం సంబంధించిన తల్లుల అకౌంట్‌లోకి ఈ సొమ్ములైతే మాత్రం జమ చేసే విధంగా ఈ పథకానికి రూపకల్పన చేసింది. నిన్న మంత్రివర్గం ఇందుకు సంబంధించి ప్రత్యేక కేబినెట్ సమావేశం నిర్వహించి ప్రధానంగా ఈ విషయమంతా వెల్లడించిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఏదైతే గురువారం జూన్ 12 అంటే గతంలో కూడా ప్రభుత్వం ప్రకటించింది. పిల్లలు స్కూల్‌కి వెళ్ళే నాటికి ఈ ప్రధానంగా తల్లికి వందనం పథకం కింద అంటే నివాసంలో ఎంతమంది పిల్లలుంటే వారందరికీ కూడా ఈ పథకం అందే విధంగా అయితే మాత్రం ప్రభుత్వం శ్రీకారం చుడతానని చెప్పి గతంలోనే ఎన్నికల హామీ ఇచ్చిన పరిస్థితి నెలకొంది. ఆ హామీలో భాగంగా ఈరోజు దాదాపుగా మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా తల్లుల అకౌంట్‌లో ఈ సొమ్ములు పడతాయని అయితే మాత్రం సమాచారం అందుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 67.27 లక్షల మందికి ఈ తల్లికి వందనం పథకం వర్తిస్తుంది. తల్లుల బ్యాంక్ ఖాతాలో నేడు 8,745 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది. దీంతో ఒక రకంగా మొదటి ఏడాది పడకపోయినా రెండో ఏడాది నివాసంలో ఎంతమంది ఉంటే అంతమంది తల్లులు ఆ పిల్లలకు సంబంధించి వారి తల్లి అకౌంట్లో సొమ్ములు పట్టడం పట్ల తల్లులు అయితే మాత్రం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఒక రకంగా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. సూపర్ 6 పథకాలతో భాగంగా కూటమి అంటే భారతీయ జనతా పార్టీ అదేవిధంగా జనసేనతో పాటు తెలుగుదేశం ప్రధానంగా ప్రజలకు ఇచ్చిన హామీలో ప్రధానమైనది తల్లికి వందనం అని చెప్పుకోవచ్చు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమ్మఒడి పేరుతో నివాసంలో ఒక్కరికి మాత్రం 15,000 రూపాయలు చెల్లించిన పరిస్థితి నెలకొంది. అయితే తల్లికి వందనం పేరు మార్చి నివాసంలో పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఇస్తామంటూ కూడా సూపర్ 6 పథకాలు ఎన్నికల ముందు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ అని చెప్పుకోవచ్చు. అయితే జూన్ 12 కరెక్ట్ గా కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన పరిస్థితి కూడా నెలకొంది. దీంతో ఈ రోజే అంటే స్కూల్ కి కూడా ఈ రోజు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలన్నీ కూడా తెరుచుకున్న పరిస్థితి నెలకొంది. ఈ రోజే అకౌంట్లోకి ఈ సొమ్ములు తల్లిల అకౌంట్లోకి ఒక నివాసంలో ఇద్దరుంటే ఇద్దరు ఒకరుంటే ఒకరు పిల్లలకు సంబంధించిన ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఇద్దరుంటే 30,000 ఒకరుంటే 15,000 అనేది అకౌంట్లోకి దాదాపుగా ఈ మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా అకౌంట్లోకి సొమ్ములు వస్తాయంటూ కూడా మనకి సమాచారం ఉంటుంది. ఎందుకంటే ఇందుకు సంబంధించిన ఒక రోజు ముందే దీని అప్డేట్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారుల ద్వారా పూర్తి చేసిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో చూసుకుంటే 67.27 లక్షల మంది విద్యార్థులకు దాదాపుగా 8,745 కోట్ల రూపాయలు అయితే మాత్రం జమ చేసేందుకైతే సిద్ధమవుతున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రధాన హామీలో ఈ తల్లికి వందనం పథకం ఒకటని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డబ్బులు కూడా చాలా భారీ స్థాయిలో ప్రభుత్వానికి ఖర్చు ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక రకంగా రాష్ట్రానికి పరిస్థితులు చూసుకుంటే ఆదాయం కూడా అంతంత మాత్రం ఉంది, మరోపక్క నష్టాల్లో కూడా ఉన్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఇలాంటి తరుణంలో తల్లికి వందనం లాంటి పథకంలో ద్వారా పిల్లలకు డబ్బులు ఏంటి ఆషామాషి విషయం కాదు. వేల కోట్ల రూపాయలు అవసరమైన పరిస్థితి మాత్రం ఏడాది నెలకొంది. దీంతో పాటు ఇప్పటికే ఉచిత గ్యాస్ కి సంబంధించి రెండు దఫాలు అంటే ప్రతి 3 సార్లు ప్రతి 4 నెలలకి కూడా ఈ దీపం పథకం కింద ఉచితంగా డబ్బులు వేస్తా ఉంటారు. రెండవసారి కూడా చాలా మందికి పడిన పరిస్థితులకు ఇందులో ఎలాంటి డౌట్లు ఉన్నా సమీప ప్రాంతానికి రావాలని తెలియజేశారు. ఇంకా మూడవది ప్రధానంగా చూసుకున్నట్లయితే ఉచిత బస్సు మహిళలకు త్వరలోనే అంటే మనకు ఆఫ్ ద రికార్డ్ గా ఆగస్టు నుంచి ఏపీ వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు కూడా ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. అది కూడా ఖచ్చితంగా ప్రారంభిస్తామని పేర్కొంటున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ముగ్గురు ఆలోచనలతో సూపర్ 6 పథకాలు ఏమైతే ప్రభుత్వం హామీలు ఇచ్చిందో అవన్నీ కూడా నెరవేర్చే విధంగా అయితే మొత్తం ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్లుగా వారు పేర్కొన్నారు. ఏదేమైనా ఏడాది పూర్తయిన సందర్భంలో మరికొద్ది సేపట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ అమ్మఒడికి ప్రధానంగా ఈ తల్లికి వందనం పేరుతో కోట్లాది రూపాయలు జమ కానున్నాయి. మరి చూడాలి ఏ విధంగా మరి ముఖ్యంగా ఏంటంటే 1వ తరగతిలో జాయిన్ అయిన విద్యార్థితో పాటు ఇంటర్ మొదటి సంవత్సరంలో జాయిన్ అయ్యే విద్యార్థికి కూడా వారి లిస్ట్ ఆధారంగా వారికి కూడా డబ్బులు వేయడం జరుగుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. దీంతో హర్షాతిరేకాలు రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నాయి. మరి మధ్యాహ్నానికి ఈ 11 డబ్బులు తల్లుల అకౌంట్ లో పడిన తర్వాత వారి రియాక్షన్ ఏ విధంగా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఈ విషయాన్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం.